హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం ఎటువంటి పప్పులు పిండి లేకుండా అప్పటికప్పుడు హెల్తీగా బ్రేక్ఫాస్ట్కి లేదంటే డిన్నర్కైనా ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు నిండుగా బొంబాయి రవ్వ వేసుకోండి. ఇందులోనే ఒక మీడియం సైజు బంగాళదుంపని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి పచ్చి ముక్కలేనండి, ఉడికించాల్సిన అవసరం లేదు. ఇందులోకి 1/4 కప్ అంతా ఉడికించిన అన్నం వేసుకోండి. ఇందులోనే 1/4 కప్ అన్ని నీళ్లు పోసుకొని దీనిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందామండి. ఇలా ఉడికించిన అన్నం వేసి గ్రైండ్ చేయడం వల్ల పిండి చాలా మెత్తగా ఉంటుందండి. అలాగే వంట సోడా వేసే అవసరం కూడా లేదు. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందామండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక అరగంట పాటు ఈ పిండిని నాననివ్వండి. ఒక అరగంట తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, అలాగే కొద్దిగా క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేసుకోవాలండి. మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి. బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులోకి మరికొన్ని నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ అనేది మనం ఊతప్పం వేసుకుంటాం కదండి, కొద్దిగా మందంగా ఆ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. పిండినైతే ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది. ప్యాన్ వేడైన తర్వాత ఈ విధంగా పిండిని వేసుకొని దీనిని ఊతప్పంలాగా వేసుకోవాలండి. పైనుంచి మరి కొంచెం ఆయిల్ వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలండి. ఒకవైపు అంతా కూడా కాలింది కదండి. ఇప్పుడు దీనిని మరొక సైడ్ టర్న్ చేసుకుని మరొక నిమిషం పాటు కాలనివ్వాలండి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత దీన్ని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుందామండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా దోశల మాదిరిగా వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us.